ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబ్లెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహపడ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాసుల వారు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు మంత్రఫలం శీర్షికలో ఈరోజు 12 రాసుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం శ్రావణ మాసం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈ రోజు శ్రావణ శుద్ధ అష్టమి, పునఃప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం స్థిరవారం లేదా శనివారం. ఈ రోజు చేపట్టేటువంటి పుణ్య కార్యక్రమాలు, అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ముఖ్యంగా జాతకరీత్యా శని యొక్క దశ గాని అంతర్దశ గాని ప్రతికూలంగా ఉన్నప్పుడు, ఆదిపుచ్చత అశుభుడైనప్పుడు, అలాగే గోచారీత్యా ఏలినాటి శని గాని, అర్ధాష్టమ శని గాని, అష్టమ శని గాని ఉన్నటువంటి వారికి ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది, ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈరోజు విశాఖ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే కుజుడు యొక్క నీచ స్థితి కర్కాటక నక్షత్రంలో, అలాగే శుక్రుడు వక్ర స్థితిలో ఉన్నటువంటి శుక్రుడితోటి యుతి. ఇక సింహక్షేత్రంలో రవి, గురు, బుధుల యొక్క సంచారం, రవికి స్వక్షేత్రం, బృహస్పతి మౌఢ్యకాలం. ఇక రాహు యొక్క స్థితి కన్యాక్షేత్రం, కేతువు యొక్క స్థితి మీనక్షేత్రం, శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రం. ఈ రోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. సంతృప్తికర సంఘటనలు ఉద్యోగరీత్యా కొనసాగుతాయి. వ్యాపార ప్రతిబంధకాలని తొలగించుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సమర్థించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించి తమలపాకులతోటి చేసేటువంటి పూజాది కార్యక్రమాలు మనోధైర్యాన్ని పెంచుతుంది. మానసిక చిరాకులను దూరం చేస్తుంది. ప్రమాదాలని కూడా దూరం చేస్తుంది. శారీరక శ్రమను తగ్గిస్తుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు కలిసి వస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార పరంగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన వ్యవహారాలు వ్యాపారరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ద్వితీయ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ప్రమాదాలు దూరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అవమానకర సంఘటనలు నెట్టుకురాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలను చేజిక్కించుకోగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితులకై చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా, బిలోపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి.
ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు, శుభవార్తలు వింటారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తే ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. కార్యదక్షత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. విద్యాపరమైనటువంటి లాభాలు చేకూరుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు దగ్గరవుతాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వ్యాపారపరమైనటువంటి విషయాలు చేతికి అందుతాయి. గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఫలితాలను ప్రసాదిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వివేకవంతమైనటువంటి ఆలోచనలు, తద్వారా విషయాలు చేతికి అందుతాయి. సంకోచ పరిస్థితులు దూరమవుతాయి. అనిశ్చితి దూరమవుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అవకతవకలు ఉన్నప్పటికీ సమర్థతతో ఎదుర్కొనేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. ఆదాయాన్ని పెంచుతుంది. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. నూతన కార్యక్రమాల విషయంలో నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకోగలుగుతారు. బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విషయాలు చేతికి అందుతాయి. గృహ విషయాల అనుకూలం, విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రశాంత పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో, ఎర్రటి పుష్పాలతో, అభిషేకాది కార్యక్రమాలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఒత్తిళ్లు దూరమవుతాయి. అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. రుణ ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. రుణ ప్రయత్నాలు వ్యాపారీత్యా ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటే నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయాణాలు ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేతికందుతాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కొనసాగుతుంది. బాధ్యతలు బాగా పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి భీతి తొలగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు వేగవంతంగా దగ్గరవుతాయి. స్థిరాస్తి నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ గృహరీత్యా కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం ప్రారంభమవుతుంది. ప్రశాంత పరిస్థితుల్ని అన్ని రంగాల వారు ఆహ్వానించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. వ్యాపార దక్షత పెరుగుతుంది. వ్యాపార నైపుణ్యం పెరుగుతుంది. విద్యాబలం చేకూరుతుంది. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి తెల్లటి పుష్పాలతో, శ్రీ సూక్త విధానంతో పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో మంచి మార్పులు చేకూరుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, ప్రయత్నాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే అయోమయ పరిస్థితులు గృహరీత్యా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన ఆశలు ఆర్థికంగా చిగురింప చేసేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. కార్యక్రమ నిర్వహణలో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అనుకూల, ప్రతికూల ప్రభావాలు ఉన్నప్పటికీ అంతిమ విషయాలు సాధించగలుగుతారు.
అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, నూతన ఉత్సాహం పెరుగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి, విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో ఏకాగ్రత తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి చేమంతులతో భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, ఏలినాటి శని ద్వారా, జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత దూరం అవుతుంది, ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి, నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. వ్యవహార దక్షత పెరుగుతుంది, అదృశ్య సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. రాజకీయ పరపతితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆదాయం పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు అన్ని రంగాల వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, స్థిరాస్తి విషయాల్లో కూడా. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని, విష్ణు సంబంధిత ఆలయాల్ని సందర్శించి పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు, అదృశ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మాత్రం చేపట్టగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. రాజకీయ వ్యవహారాల్లో వ్యతిరేకత పెరుగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను వ్యాపారరీత్యా పొందగలుగుతారు. కుటుంబ సఖ్యత కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రమాదాన్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే, గరికతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి, ప్రమాదాలు దూరమవుతాయి. అష్టమ రవి గురువుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. శుభ ప్రయత్నాలు అన్ని రంగాల వారికి కలిసి వస్తాయి. వాహన కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వస్తు కొనుగోలు ఆనందాన్ని కలిగిస్తుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది, ప్రశాంత పరిస్థితుల్ని పెంచుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా, బిల్వదళంతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక విజయాలు చేతికి అందుతాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. మిత్రులు శత్రువులు అవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. అనుభవంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమైనప్పటికీ అంతిమ విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి తులసి దళాలతో పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించడానికి
క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందడానికి ఈరోజు 12 రాసుల వారు శ్రీరామ దూతం శరణం మమ అనేటువంటి మహామంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి, కార్యజయం ఏర్పడుతుంది. లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి స్థానం వక్షస్థలం, ఆమె కూర్చున్న స్థానం పాదముల దగ్గర. ఎప్పుడూ ఆయన పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. లక్ష్మీ మహీత ధనురూప నిజానుభావ నీళాది దివ్య మహిషీకర పల్లవానాం ఆరుణ్య సంక్రమణత కిలసాంధ్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటుంటాం కదా ప్రపత్తిలో. ఆ తల్లి ఎప్పుడూ పాద సంవాహనం చేస్తూ ఉంటుంది. కానీ శ్రీ మహావిష్ణువు ఆమెని తన గుండెల్లో పెట్టుకున్నాడు. ఎందుకని? ఎక్కడ ఏ ఆడపిల్ల పుట్టినా ఆ ఆడపిల్లని కన్యాదానం చేసినప్పుడు లక్ష్మీ స్వరూపగా సంభావించి శ్రీమన్నారాయణునికి ఇస్తున్నామని కన్యాదానం చేస్తాం. పతిని అనుగమించినటువంటి స్త్రీ భర్త యొక్క గుండెల్లో స్థానాన్ని పొందుతుంది సుమా అని చెప్పడానికి లక్ష్మీదేవి ఉదాహరణ. 2, ఆమె దయాస్వరూపిణి. అందుకే వేదాంత దేశికులు ఆవిడ మీద శతకం చేస్తే ఇక లక్ష్మీ శతకము అని చెప్పలేదు, దయాశతకము అన్న పేరుతో శతకం చేశారు. ఇప్పటికీ అలివేలు మంగాపురం వెడితే దయాశతకంలో శ్లోకాలు చదువుతుంటారు అమ్మవారికి అలంకారం చేస్తున్నప్పుడు. ఆ వేదాంత దేశికులు ఆవిడ్ని దయాస్వరూపిణి అని పిలిచారు. మీరు చూడండి, ఆయనకి దయ లేదండి అన్నప్పుడు అంత పని అలా చేశాడండి, దయలేదు అని ఇలా అనరు. లేకపోతే దయలేదండి అని కాళ్ళు చూపించరు, దయలేదండి పొట్ట చూపించరు. అంత దారుణంగా ఎలా ప్రవర్తించారండి, దయలేదు అని ఇలా చూపిస్తారు. దయ గుండెల్లో ఉంటుంది. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోహ పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అని. ఆమె బిడ్డలందరి పట్ల పొంది ఉన్నటువంటి వాత్సల్యం అది. ఆయన యొక్క దయయే లక్ష్మీదేవిగా పిలవబడుతుంది. అందుకే ఆయన గుండెల్లో స్థానాన్ని పొందింది ఆ తల్లి. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ అంటారు, ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకో రకిత నీమకటాక్షలీలాం శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామహ అంటారు. ఆ తల్లి 7 లోకములను కూడా హేళగా తన కడగంటి చూపు చేత ఐశ్వర్యాన్ని ఇచ్చి, తేజస్సునిచ్చి, చైతన్యాన్నిచ్చి, ఫలవంతం చేసి, సంపదనిచ్చి అందరినీ కూడా సంతోషంగా ఉండేటట్టుగా అనుగ్రహిస్తూ ఉంటుంది. దానికి ఆవిడ ఏదో పెద్ద కష్టపడిపోవలసిన అవసరం లేదు. కేవలము తన కడగంటి చూపు చేత 7 లోకములను పరిపాలించగలిగినటువంటి శ్రీరంగ హర్మ్య దీపరేఖ అని పిలిచారు. అందుకే ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకో రకిత నేమకటాక్షలీలాం శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామహ, నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను అంటారు. ఆ తల్లి గురించి చెప్తూ శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో మాట అంటారు, సకృన్నత్వా అంటారు. మంచి మనసున్నవాడు, ఆమె అనుగ్రహము ఎక్కడ పరిపుష్టమై ఉంటుంది అంటే పాత్రత ఉన్న చోట. పాత్రత అంటే ఎవరు సద్గుణశోభితుడై ఉంటాడో, ఎవడు మంచి సంస్కారవంతుడై ఉంటాడో, ఎవడు నిరంతరము మనసులో ఆర్ద్రత భక్తి కలిగి ఉంటాడో అటువంటి వాడికి ఆ తల్లి యొక్క అనుగ్రహము పరిపుష్టమై ఉంటుంది. పరమ సంతోషంగా ఆయన దేని గురించి బెంగపెట్టుకోవలసిన అవసరం ఉండదు, ఆమె అనుగ్రహిస్తుంది. అందుకే మీరు చూడండి, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. నాకు డబ్బు కావాలి అన్నమాట ఏమిటి? ఆర్తో, ఆర్తి కలిగి ఉన్నాడు, అందులోకి అన్నీ వెళ్ళిపోలేదా? ప్రాణం కావాలి ఆర్తి, డబ్బు కావాలి ఆర్తితో పిలిచాడు. మళ్ళీ అర్ధార్థి ఎందుకు వచ్చింది? అర్ధార్థి అంటే కూడబెట్టుకోవడానికి డబ్బు అడిగిన వాడు కాడు, ఏదో తీసుకొచ్చి ఊరికే కూడబెట్టి అదంతా కూడా తాను అనుభవించాలని వెర్రెక్కిపోయి ఆఖరికి తనతో పట్టుకెళ్ళేది లేక ప్రాణం విడిచిపెట్టేవాడి విషయంలో తన్వయం అవదు. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు,
లక్షాధికారైన లవణమన్నమె గాని మెరుగు బంగారంబు మింగబోడు విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని కూడపెట్టిన సొమ్ము కుడువలేడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవును తేనె జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు. ఆ తేనె పట్టు కట్టినప్పుడు తేనెటీగలు ఎంతో కష్టపడి మైనం తెచ్చి చెట్టుకు పట్టు కట్టి అన్ని చోట్లకి వెళ్ళి ప్రతి పువ్వు మీద వాలి చుక్క చుక్క తేనె తీసుకొచ్చి గదులు నింపి మైనంతో మోస్తాయి. పట్టంతా తేనెతో నిండిందని తెలుసుకున్నవాడు ఒకడు చూసి గబగబా వచ్చి తేనె పట్టు కింద 4 ఎండాకులు 4 పచ్చాకులు వేసి అగ్నిహోత్రం వెలిగిస్తాడు. అందులోంచి వచ్చిన వేడికి పొగకి తేనెటీగలన్నీ దూరంగా పారిపోతాయి. వీడి చెట్టెక్కి పట్టు కిందకి దింపి పిండి అందులో ఉన్న తేనె తాగి వెళ్ళిపోతున్నాడు. ఎవరికీ తెలియదు సంపాదించిందంతా దాచుకుందామని దాచినటువంటి వాడు చిట్ట చివరికి దొంగలకిచ్చాడో దొరలకిచ్చాడో ప్రభుత్వం పట్టుకుపోయిందో. నిజంగా తన ఐశ్వర్యం తనదైంది అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎవడు దానం చేశాడో వాడు పుణ్యంగా తనతో పట్టుకుపోతాడు తప్ప పుణ్యంగా మార్చుకున్నవాడు తన ఐశ్వర్యాన్ని తనతో పట్టుకెళ్ళగలడు. అంటే ఇది డబ్బు ఒక్కటే కాదు అని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను తరచుగా ఈ మాట మీతో ప్రస్తావిస్తున్నా. ఈశ్వరుడు నాకు కొంత డబ్బు ఇచ్చాడు, ఓ దేవాలయం కట్టారు, ఇప్పుడు మీ డబ్బుని పుణ్యంగా మార్చుకున్నారు. నాకు ఈశ్వరుడు కొంత బలాన్ని ఇచ్చాడు, నేను పల్లకి పట్టుకున్నాను, నాకు ఇచ్చిన బలాన్ని పుణ్యంగా మార్చుకున్నాను. ఉండిపోతుందా ఏమి బలం శరీరంలో? అలా ఏం ఉండిపోదు. కొంతకాలం అయిపోయిన తర్వాత అది పోతుంది. ఏదో దూర్జడి చెప్పినట్టు దంతంబుల్ పడనప్పుడే తనువుయం దారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వల మీ పదాంబుజములను శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఒంట్లో ఓపిక అయిపోయిన తర్వాత నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి వాటికి అన్నింటికీ వస్తానండి అంటే 60 ఏళ్ళు దాటిపోయిన తర్వాత నువ్వు వచ్చేదేవిడు పల్లకి పట్టుకునేదేవిడు, నువ్వే తూలిపడిపోతావు. ఒంట్లో ఓపిక ఉండగా చెయ్యాలి. ఆ ఓపిక శాశ్వతంగా ఉంటుందా ఏమి? నీకు ఒంట్లో ఓపిక ఉంది పల్లకి పట్టుకో, నీకు ఒంట్లో ఓపిక ఉంది దేవాలయం తుడు, నీకు ఒంట్లో ఓపిక ఉంది స్వామివారు కట్టిన బట్టలు ఉతికి ఇయ్యి, నీకు ఒంట్లో ఓపిక ఉంది 4 చెట్లు పాతు, నీకు నా ఒంట్లో ఓపిక ఉంది రోజు వచ్చి చెట్లకి నీళ్లు పోయి, నీకు ఒంట్లో ఓపిక ఉంది నా పువ్వులు కోసి దండ కట్టి తీసుకొచ్చి స్వామికి సమర్పణం చేయి, నీ దగ్గర డబ్బు ఉంది, కొంత డబ్బు గుడి కట్టలేకపోవచ్చు కానీ ఒక పండగ వస్తోందంటే నీ ఇంట్లో సభ్యులతో పాటు పరమేశ్వరుడు ఉన్నాడు, మా అందరి మధ్య ఆయన ఉన్నాడు, ఆయన అనుగ్రహంతో మేము బతుకుతున్నామని ఓ చీర ఓ పంచెల చాపు తెచ్చేయనికి, అది భక్తి. వాడు ఉన్నాడు అన్న నమ్మకం. ఆ నమ్మకంతో మనకి ఈశ్వరుడు ఏది ఇచ్చాడో దాన్ని వెచ్చించడం, పుణ్యంగా మార్చుకుని మనతో పట్టుకెళ్ళడానికి అవకాశం. అంతేకాని ఇక్కడ ఉండిపోయినదంతా మనతో వచ్చేస్తుంది అనుకుంటే భ్రాంతి. అది మనతో ఏ కారణం చేత రాదు. ఇక్కడే వెళ్ళిపోయినవాడు వెళ్ళిపోయినవాడే. తనతో వచ్చేది ఒక్కటి ఉండదు, మార్చుకోవడంలో ఉంటుంది. అటువంటి సద్గుణోపేతుడు అంటే భగవంతుడిచ్చినది భగవంతుడికి తిరిగి ఇవ్వాలి. ఈ భావనతో ప్రయత్నిస్తున్నవాడు ఎవరుంటాడో, అలా బ్రతుకుతున్నవాడు ఎవరుంటాడో. అందుకే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, భక్తి అన్న మాటకు అర్థం కేవలంగా దేవాలయానికి ప్రదక్షిణాలు చేయడం, దేవాలయానికి పువ్వులు పత్రి వేసి పూజ చేయడం, లేకపోతే ఇంట్లో పూజ చేయడం కాదు. అంతకన్నా ఇంకా పై స్థాయి భక్తి పండడం. ఆ భక్తి అన్న మాటకు అర్థం ఆయన యందు ప్రేమ. ఆయన ఉన్నాడన్న మాట ఒకటి ఒప్పుకుంటే కదా, ఆయన ఉన్నాడు అన్న మాట ఒప్పుకున్నది నిజమైతే, ఆయనకి నేను చేరు అవ్వాలి అని కోరుకుంటే నిజానికి నేను చెయ్యవలసింది ఏమిటి? ఆయన చెప్పినట్టు బ్రతకాలి. ఆయన ఏది చెయ్యమన్నాడో అది చెయ్యాలి, ఆయన ఏది చెయ్యొద్దన్నాడో అది చెయ్యకుండా ఉండగలగాలి. నేను ఆయన చెయ్యొద్దన్న పని చేస్తే రేపు నన్ను చూసి ముఖం తిప్పుకుంటాడు, నాకు ఇది అక్కర్లేదు ఆయన కావాలి. ఆయన అనుగ్రహం ఉందా నాకు ఏదైనా దొరుకుతుంది. ఆయన ముఖం తిప్పుకున్నాడా నేను తెచ్చుకున్నది ఏది నాకు నిలబడదు. అందుకే భక్తి యందు 2 విరుద్ధ లక్షణాలు ఉంటాయి. భక్తి వలన భయం ఉంటుంది, భక్తి వలన ధైర్యం ఉంటుంది. ధైర్యంగానూ భయంగానూ ఒకేసారి ఉండడం కుదరదు. కానీ భక్తి ఉన్నవాడు ఆయన ఉన్నాడని ధైర్యంగా ఉంటాడు, భక్తి ఉన్నవాడు ఆయన ఉన్నాడని తప్పు చేయడానికి భయంగా ఉంటాడు. రెండిటినీ ఏకకాలమునందు ఇవ్వగలిగినది ఏది అంటే భక్తి. అంతేకాని కేవలం పదార్థాలు తీసుకొచ్చి ఆయన మీద పోసేయడం భక్తి అంటే అంత బాగా కుదురుతుంది అన్నంత స్థాయిలో చెప్పడం కష్టం.
కానీ భక్తి లేనివాడని చెప్పడం మాత్రం సాధ్యం కాదు. అసలు ఉన్నాడని నమ్మి వచ్చాడు కదా. కాబట్టి భక్తి ఉంది. శంకరులంతటి వారు శివానందలహరి చేస్తూ గభీరే కాసారే విశితి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్ధంజలమతే సమర్ప్యేచేత సరసిజముమానాధభవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు. ఎందుకురా ఇవన్నీ? నీ మనసొక్కటి మొట్టమొదట అక్కడ పెట్టిన తరువాత నువ్వేం తెచ్చి ఆయన స్వీకరిస్తాడు. ఆ భక్తి, అటువంటి భక్తి కలిగిన నాడు నేను ఇది చెయ్యను, ఎందుకు చెయ్యను, ఆయన ఒప్పుకోడు. ఆయన నా ముఖం చూడడం, నాకొద్దు. నేను ఇది చేస్తాను, ఎందుకు చేస్తాను, ఆయన సంతోషిస్తాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. తల్లికి భక్తి కలిగిన వాడు, ఆర్ద్రత కలిగిన వాడు, ఆ నిజాయితీ ఉన్నవాడు, ఆ ధర్మమునందు అనురక్తి ఉన్నవాడు ఒక్క నమస్కారం చేస్తే చాలు, ఆవిడ అనుగ్రహిస్తుంది. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. ఈరోజు శనివారము, శుద్ధ సప్తమి, విశాఖ నక్షత్రం, బ్రహ్మయోగము, సప్తమి, శనివారము ఇవన్నీ శుభాన్ని ప్రసాదించేటటువంటి మంచి అంశాలు. ఈరోజు చేసేటటువంటి ప్రతి పని విజయాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది, జ్ఞానప్రదంగా భాసిల్లుతుంది. విశేషించి ఆరోగ్య సిద్ధి కోసమే చేసేటటువంటి సూర్య భగవానుడి ఆరాధన, సప్తమి సమయంలో చేసే ప్రతి పని కూడా ఆరోగ్యప్రదంగా ఉంటుంది. అలాగే శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని స్మరించటం, శనిదోష పరిహారార్థమై శని పూజ చేసుకోవటం, శని ధ్యానం చేసుకోవటం, శనివారం నాడు త్రియంబకం యజామహే అనే మంత్రంతో కనుక మనం ప్రార్థన చేసినట్లయితే సమస్త దుఃఖ దోషములన్నీ కూడా దూరం అవుతాయి. రేపటి తిథివార నక్షత్ర యోగకరణాలని పరిశీలన చేసినట్లయితే అష్టమి ఆదివారము, అలాగే ఐంద్రయోగంతో ఉన్నటువంటి శుభ సమయం. అష్టమి ఆదివారం కృష్ణారాధనకు ఎంతగానో ఉపకరించేటటువంటి శుభకాలం. అలాగే అష్టాదశ భుజ దుర్గామాతను కూడా సేవించడానికి అనుకూలమైనటువంటి సమయం. ఆరోగ్యం కోసమే చేసేటటువంటి సూర్య నమస్కారం, సూర్య అర్ఘ్య ప్రదానంతో పాటుగా శ్రీకృష్ణారాధన ఎంతగానో సహకరిస్తుంది. అలాగే ఇంద్రయోగం ఉన్నది కాబట్టి వేదాన్ని వినటం, అలాగే వేదస్వరూపుడైనటువంటి పరమాత్మని ధ్యానించడం, వేదవేద్యుడైనటువంటి శ్రీరాముడు, అలాగే వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం కూడా ఎంతగానో కలిసి వచ్చే అంశం. సహజమైనటువంటి పనులు చేయటానికి అష్టమి విఘ్నాన్ని ఇస్తుంది కాబట్టి మహాగణపతిని ప్రార్థించి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ప్రయాణముల్లో శ్రద్ధ తీసుకుంటూ 1-2 సార్లు ఏకాగ్ర చిత్తంతో వ్యవహరిస్తే సత్ఫలితాలు వస్తాయి. పేరులో పెనిధి అంశానికి స్వాగతం. తేదో చాచి రేవతి. రేవతి నక్షత్రం దే అక్షరంతో ప్రారంభమవుతుంది. దేవకి, దేవ, దేవి ఈ విధంగా ఉన్నటువంటి దైవ సంబంధమైన నామాలు, అంటే దివ్యమైన శక్తిని ప్రసాదించేటటువంటి భావన, అలాగే ఆ అర్థము ఈ దే అక్షరంతో ప్రారంభమవుతోంది. ఈ దే అక్షరంలో ఉన్నాయి. దా, ది, దు, దే, దో ఈ క్రమంలో ఈ దకార పంచకంలో ప్రధానంగా దే అనేసరికల్లా రేవతి నక్షత్రం మొదటి పాదం సూచిస్తోంది. ఈ రేవతి నక్షత్రానికి దశానాథుడు బుధుడు, అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి ఆధీనంలో ఉన్నటువంటి శబ్దధ్వని. ఇక దశానాథుడేమో బుద్ధిని ప్రసాదించే బుధగ్రహము, రాశికి అధిపతి దేవగురువైన బృహస్పతి, దేవతలకి సంబంధించినటువంటి అక్షరం దే అనేటటువంటి అక్షరం జ్ఞానబీజము, అలాగే దకారం దానబీజము, చెడుని తొలగించడం కోసమే ఉపయోగించేటటువంటి దమన బీజము, చెడుని తగ్గించే క్రమంలో, ధర్మాన్ని రక్షించే క్రమంలో చెడుని అరికట్టడానికి ఉపయోగించే బీజం దమన బీజం. కనుక ఓపిక, శ్రద్ధ, భక్తి, ప్రేమ, వాత్సల్యము ఇవన్నీ ఈ దే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా కలిగి ఉంటుంది. ఎక్కువ జ్ఞానసిద్ధులై ఉంటారు, వ్యాపార యోగాన్ని కలిగి ఉంటారు. బుధవారం అదృష్టవారం, సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి
అధిష్టాన దైవంగా భాసిల్లుతున్నారు. ఆకుపచ్చని రంగు ధరించిన లేదా పూజా సమయాల్లో ఆకుపచ్చని వస్త్రాలు ధరించినా కూడా మేలు జరుగుతుంది. వివేకవంతులై జ్ఞానాన్ని అనుభవిస్తూ మానసికంగా సంతృప్తిగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉత్తమ వ్యక్తులుగా లోకంలో కీర్తిని పొందుతారు. జయ 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 శ్రీ హరిప్రియ రాణి సిరి మహాలక్ష్మి మంగళదాయని జయ జయ హే మధుసూదన కామిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన అవ్యంగ సప్తమి సందర్భంగా సూర్య భగవానుడిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ సప్తమి తిథిని అవ్యంగ సప్తమి అనే పేరుతో పిలుస్తారు. ఈ అవ్యంగ సప్తమి నాడు సూర్యుడిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించి సూర్యగ్రహ అనుగ్రహ ప్రీత్యర్థం అంటూ 4.5 మూరల నూలు వస్త్రాన్ని ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే సకల దోషాలను తొలగింపజేసుకొని సూర్యుడి యొక్క అనుగ్రహం ద్వారా, మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వారా చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అవ్యంగ సప్తమి సందర్భంగా సూర్యుడిని ఈరోజు నారింజ రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉన్నటువంటి వస్త్రాలను ధరించి పూజించాలి. సూర్య భగవానుడి చిత్రపటం ముందు 6 ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. సూర్యుడిని జిల్లేడు పూలు, గులాబీ పూలు, మారేడు దళాలతో పూజించాలి. సూర్య భగవానుడికి ఆవు పాలు, బెల్లంతో తయారు చేయబడినటువంటి పొంగలిని నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి. సూర్యుడికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి. అలాగే ఈరోజు సూర్య భగవానుడి ప్రీతి కోసం ఎర్రటి పూలు, కుంకుమ కలిపినటువంటి అక్షింతలు, ఒక బెల్లం ముక్క నీళ్లలో వేసి ఆ నీటితో సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పిస్తూ ఓం గృణిహి సూర్య ఆదిత్యోం అని జపించుకోవాలి. అలాగే సూర్యుడి ప్రీతి కోసం ఈరోజు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమో అరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అంటూ సూర్య భగవానుడి ధ్యాన శ్లోకం చదువుకొని ఓం ఆదిత్యాయ నమః అంటూ సూర్య భగవానుడిని రకరకాల ఎర్రటి పుష్పాలతో పూజించాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో పూజ చేసి 4.5 మూరల నూలు వస్త్రాన్ని ఎవరికైనా దానంగా ఇచ్చినట్లయితే జాతక చక్రంలో ఉన్న రవిగ్రహ దోషాలను నివారింపజేసుకొని చక్కటి ఆరోగ్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి, మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ సప్తమి తిథిని శీతలా సప్తమి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈరోజు అమ్మవారిని శీతలాదేవి స్వరూపంగా భావించుకుంటూ ఓం శ్రీ శీతలాదేవి అయి నమః అని మనస్సులో ధ్యానం చేసుకుంటూ అమ్మవారికి దోసపండు దద్యోజనము నివేదన చేయాలి. అమ్మవారికి నివేదించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇలా ఈరోజు అమ్మవారిని శీతలాదేవిగా భావించుకుంటూ ఓం శ్రీ శీతలాదేవి అయి నమః అని మనస్సులో జపం చేసుకున్నట్లయితే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనే 3 రకాలైనటువంటి తాపాల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఉద్యోగంలో పై అధికారుల యొక్క అండదండలను పరిపూర్ణంగా పొందటానికి, రాజకీయ రంగంలో ఉత్తమమైనటువంటి పదవులను సిద్ధింపజేసుకోవటానికి, తండ్రితో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకొని తండ్రి ద్వారా చక్కటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవటానికి, హృదయ సంబంధమైన, నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులను నివారింపజేసుకోవటానికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటానికి ప్రత్యేకమైన విధి విధానాలతో సూర్య భగవానుణ్ణి పూజించండి. అలాగే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనే 3 రకాలైన తాపాల వల్ల కలిగే సర్వ అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి అమ్మవారి అనుగ్రహం కోసం శీతలాదేవిని స్మరించుకుంటూ దోసపండు దద్యోజనం నివేదన చేసి వాటిని ప్రసాదంగా స్వీకరించండి. దీనివల్ల చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా ఈరోజు అవ్యంగ సప్తమి సందర్భంగా సూర్య భగవానుడికి అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ మహావిష్ణువుని మల్లెపూలతో, సంపెంగ పూలతో పూజించటం, విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తి ఆలయంలో స్వామివారికి మల్లెపూల మాలను కానీ, సంపెంగ పూల మాలను కానీ సమర్పించటం ద్వారా కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని, మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే ఈరోజు గృహంలో సూర్య భగవానుడికి అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ మహావిష్ణువుని
పసుపచ్చటి పూలతో, చామంతి పూలతో పూజించి స్వామివారికి చాదును సమర్పించి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తి ఆలయంలో విష్ణువుని సాక్షాత్తు సూర్యనారాయణమూర్తిగా భావించుకుంటూ విష్ణువు చుట్టూ 2, 4, 6, 8 ఇలా సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు శ్రీ మహావిష్ణువు ఆలయంలో ఉన్నటువంటి భక్తులకు దద్యోజనాన్ని కానీ చక్కెర పొంగలి కానీ పంచిపెట్టడం ద్వారా, అదేవిధంగా విష్ణుమూర్తి ఆలయంలో ఉన్నటువంటి వృక్షాలకు కానీ చెట్లకు కానీ నీళ్లు పోయటం ద్వారా సకల గ్రహదోషాలను, ఆరోగ్య బాధలను తొలగింపజేసుకొని చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో అవ్యంగ సప్తమి సందర్భంగా సూర్యనారాయణమూర్తిని, విష్ణుమూర్తిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించండి. అమ్మవారిని శీతలాదేవి స్వరూపంగా భావించుకుంటూ అమ్మవారి ఉపాసన చేయండి. తద్వారా చక్కటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకొని ఆనందకరమైన జీవితానికి నాందివాక్యం పలకండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శ్రావణం శుభప్రదం అనే శీర్షికన శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం సందర్భంగా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి అగ్నిదేవుడిని ఎటువంటి విధి విధానాలతో ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. మమ్మేలు జననీ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. శ్రావణం శుభప్రదం శీర్షికలో ఈరోజు శ్రీ వెంకటేశ్వరుని వ్రతాన్ని ప్రారంభించాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు నుండైనా సరే ప్రారంభించి ముగింపు చేయవచ్చు. 1 నెల రోజుల కాలం పాటు నడిపి సప్తమి తిథి, విశాఖ నక్షత్రం, శనివారం ఈ 3 కలిసినటువంటి ఈ రోజుని జ్యోతిష శాస్త్రం ప్రకారం త్రిపుష్కర యోగం అంటారు. కాబట్టి ఈ రోజున శుభం కానీ జరిగినట్లయితే అదే శుభం ముమ్మారు జరుగుతుంది అని శాస్త్రం తెలియజేస్తోంది. అలాగే ఏదైనా కీడు సంభవించినట్లయితే అది ముమ్మారు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరితోనూ ఘర్షణ పడకూడదు, ఎవరితోనూ కోపించకూడదు, వాగ్వివాదానికి దిగకూడదు అని త్రిపుష్కర యోగం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈ సృష్టి అంతా కూడాను మానవ నిర్మితం కాదు. దీని వెనకాల అద్వితీయమైనటువంటి శక్తి ఏదో ఉంది. అదే మనం ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిగా చెప్తున్నాం. అయితే వాస్తుశాస్త్ర రీత్యా అన్నిటికన్నా మించినటువంటి శక్తి ఒక గృహం కట్టాలన్నా, ఒక గృహం యోగవంతమైన ప్రభావాన్ని కలిగి ఉండాలన్నా జలశక్తి మహిమ ఉండాలి ఇంటిలో. ఆ జలశక్తి మహిమ కనుక లేకపోయినట్లయితే కోట్లు సంపాదించినా ఫలితం లేదు, ఆరోగ్యం గనక లేకపోతే అన్న చందంగా ఉంటుంది గృహ విషయంలో కూడా. దాని రీత్యా జల మహిమను గుర్తెరిగి ప్రతి ఒక్కరూ కూడాను గృహాల్ని కట్టుకునేటప్పుడు ఆ పరిసర ప్రాంతాలు జలశక్తిమయంగా ఉన్నాయా లేవా అని చెప్పేసి ఆలోచన చేసే నిర్మాణాత్మకమైన చర్యలు చేపట్టాలి. జల మహిమ ఉన్న చోట గృహాలకు యోగవంతమైన ప్రభావం కలుగుతుంది. నీళ్లు లేని చోట గృహం కట్టిన ఫలితం శూన్యంగానే ఉంటుంది సుమా అనేటువంటి విషయాన్ని గుర్తెరుగుతూ గృహ నిర్మాణ స్థలాన్ని మనం ఎంచుకున్న తర్వాత నిర్మాణ కార్యానికి అత్యవసరమైనటువంటి ఆ నీరుని కూడా మనం సాధించి ఆ నీటితోనే గృహం గనక కట్టినట్టయితే చాలా లాభదాయకం. గృహం కట్టడానికి ముందుగా జలస్థానం ఎక్కడ ఉంది అని చెప్పేసి నిర్ణయించుకోవడం చాలా మంచిది కదా. నీరు నిల్వ ఉంచడానికి భవనం పైకప్పు పైన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేస్తూనే ఉన్నాం. ఆ అంశాలన్నీ కూడా మనకు భారతీయ వాస్తుశాస్త్రం చక్కగానే వివరణ ఇచ్చింది. భవనంలో హ్యాండ్ పైప్, బావి మొదలైన జలస్థాన నిర్మాణానికి ఎప్పుడూ కూడా ఈశాన్యం, తూర్పు, ఉత్తర, పశ్చిమ దిశల్లో
నిర్మించడం సమృద్ధి తత్వాన్ని కలిగింపచేస్తుంది. శాంతి వైభవం లక్ష్మీప్రదంగా కూడాను ఉండి తీరుతుంది. ఈశాన్యంలో జలస్థానం గనక అదృష్టవశాత్తు కనుక అక్కడ కనుక ఉన్నట్లయితే ఆ గృహం పరమ పావనవంతంగా విరాజిల్లుతుంది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. సహసిద్ధంగా ప్రతి వాళ్ళు కూడా ఈశాన్యం వైపే ఆ యొక్క జలస్థానాన్ని గుర్తెరిగి అక్కడే బోరింగులు తీయటం లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. బావి కట్టేటప్పుడు మాత్రం ఎప్పుడూ కూడా గుండ్రని ఆకృతిలోనే ఉండాలి తప్ప స్క్వేర్ లాగా దీర్ఘచతురస్రాకార ఆకృతిలాగా కట్టకూడదు. అలా కట్టినట్టయితే వాస్తుశాస్త్రరీత్యా దోషం వస్తుంది. ఓవర్ హెడ్ ట్యాంక్ అనేటువంటిది నైరుతి భాగంలో ఇంటి పై భాగాన నిర్మాణం చేసేటప్పుడు ఆ యొక్క స్లాబ్కి ఆనించి కట్టకూడదు. అంటే కిందకి ఆనే విధంగా ఆ యొక్క ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండకూడదు. దానికి కోళ్ళు అనేటువంటివి తప్పనిసరిగా ఉండి తీరాలి. 4 వైపులా కూడాను 4 కోళ్ళులాగా నిర్మాణం చేసి దానిపైన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. నైరుతి మూల కూడాను పై భాగాన ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టేటప్పుడు తిరగటానికి వీలుగా 4 వైపులా కూడాను కించిత్తు స్థలం ఉండేటట్టు విధంగా నిర్మాణం చేయటం చాలా మంచిది. భవనంలో బోరింగ్ పంపు లేదా బావి నిర్మించడానికి శుభకరమైనటువంటి మాసం చూసుకోవాలి, నక్షత్రం చూసుకోవాలి, తిథి కూడా చూసుకోవాలి. ఇలా చూసుకొని గనక త్రవించినట్లయితే ఫాల్గుణ మాసం, మాఘమాసం, మార్గశీర్ష మాసం, జ్యేష్ఠ మాసం, కార్తీక మాసం, వైశాఖ మాసం నక్షత్రరీత్యా ముఖ్యమైనటువంటి నక్షత్రాలు కూడా చూసుకోవాలి. పుష్యమి, హస్త, శతభిషం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, అనురాధ, ధనిష్ట, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాభాద్ర, రోహిణి, రేవతి, మఖ, మృగశిర మొదలైన నక్షత్రాలు శుభకరమైనటువంటి తత్వాన్ని ప్రసాదింపచేస్తాయని గుర్తెరగండి. శుభతిథులలో తృతీయ, అష్టమి, సప్తమి, త్రయోదశి, దశమి తిథులు శుభంగానే ఉంటాయి. ఒక బోరింగ్ పంపు వేసేటప్పుడు నీరు చాలా చక్కగా పడాలి అంటే జమ్మి కొమ్మ ఉంచి ఆ జమ్మి కొమ్మకు సిద్ధిదాత్రిగా భావన చేస్తూ కొబ్బరికాయ కొట్టి మీరు కనుక బోరింగ్ పంపు వేస్తున్నట్లయితే నీరు తప్పనిసరిగా వచ్చి తీరుతుందని కూడా శాస్త్రం. భూఖండం పావురం రంగు, తేనె రంగు లేదా నేతి రంగులో ఉంటే కింద విస్తారంగా నీరు పడుతుంది అని చెప్పేసి చెప్పచ్చు. అంటే మట్టి పట్టుకొని కూడా ఇక్కడ నీరు పడుతుంది లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. దాని యొక్క రంగు, రుచి, వాసన చూసి ఆ రుచి వాసన చూసి ఇక్కడ వాటర్ పడుతుంది అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఉన్నారు. మంచదర్భ, రెల్లు, దర్భ మొదలైనవి కలిసి ఉన్న, నీలవర్ణం కలిగి ఉన్న, మృదువుగా ఇసుక కలిసిన మట్టి ఉన్న, ఎరుపు రంగు ఉన్న అక్కడ తీయని రుచి కలిగినటువంటి స్వచ్ఛమైన నీరు లభిస్తుంది. ఇక్కడ ఉప్పు నీళ్లు పడతాయా, మంచినీళ్లు పడతాయని కూడా చెప్పచ్చు. ఆ భూమి యొక్క రంగు, రుచి, వాసనను బట్టి. ఇంటి ప్రహరీ గోడ లోపల ఈశాన్య కోణంలో పంపు సెట్టు ఏర్పరిస్తే దానిపైన గుడిసె ఆకారం నిర్మించాలి. ఆ నిర్మాణం తూర్పు, ఉత్తర దిక్కుల్లోని ప్రహరీ గోడకు ఎటువంటి పరిస్థితుల్లో తగలకూడదు. నుయ్యి తవ్వించే స్థలం ఇంటికి నైరుతి కోణం కన్నా కిందికి ఉండాలి. ఉత్తరం, తూర్పున ఉన్న భవనం గోడలకు కొంచెం దూరంగా నుయ్యి తవ్వించాలి. భూమి లోపలికి త్రవించే నీటి ట్యాంకు ఉత్తరం, పశ్చిమం, తూర్పు లేదా ఈశాన్య కోణంలో ఉండాలి. పశ్చిమ లేదా నైరుతి కోణంలో బావి మొదలైనటువంటి జలప్రోతస్సు నిర్మించకూడదు. ఇది ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తిరగండి. నైరుతి కోణంలో బావి నిర్మాణం చేయకూడదు, చాలా అరిష్టం. నేటి వాస్తు సందేహాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే
ఒక గృహాన్ని కొనుగోలు చేసే ముందు లేక స్థలాన్ని కొనుగోలు చేసే ముందు అక్కడ నీటి ఊట ఉన్నదా స్థలంలో అని గ్రహించటం ఎలాగూ? ఒక స్థలంలో నీరు ఉంది అని చెప్పేసి గ్రహించగల సామర్థ్యత లక్షణం మనం ఆచరించేటువంటి విధి విధాన రీత్యా ఉంటుంది. ఆ స్థలంలోని మట్టి రంగు దాన్ని ఆధారంగా తీసుకొని ఒక చిన్ని కొలతను ఆధారంగా గంగాదేవిని ప్రార్థన చేస్తూ ఆ యొక్క స్థలంలో కనుక బోరింగ్ వేసినా నీరు తప్పనిసరిగా పడి తీరుతుంది. జల అధిష్టాన దేవత ఎవరు? గంగమ్మ తల్లి. గంగమ్మ తల్లిని ధ్యానం చేస్తూ విశ్వేశ్వర ప్రార్థన చేసి కొబ్బరికాయ కొట్టి మీరు కనుక బోరింగ్ పంపు వేసినట్లయితే తప్పనిసరిగా మీ స్థలంలో నీరు పడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.